తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, చూస్తున్నారు ఛానల్ని, కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. దయచేసి వీడియో మొత్తాన్ని చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక కాన్సెప్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు మొత్తంగా చూసినట్టయితే ఆ కాన్సెప్ట్ వచ్చి అర్థమయ్యి మీకు ఒక అభిప్రాయం వస్తుంది. అలాగే మీరు చూసిన తర్వాత షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ఇలా తెలుసుకోవాలనుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు మరింత మందికి ఉపయోగపడుతుంది. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఏంటంటే స్క్రీన్ ప్లే రాయటానికి, నేర్చుకోవడానికి మనకి ఏమైనా రెఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయా? బుక్స్ తెలుగులో, ఇంగ్లీష్లో చాలా బుక్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా తెలుగులో ఒక 4 పుస్తకాలు, ఇంగ్లీష్లో ఒక 4 పుస్తకాలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ బుక్స్ ఏంటో, వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం పదండి. ఫస్ట్, పుస్తకాలు కొనుక్కునేటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. బుక్స్ మనకి ఇంట్రెస్ట్ ఉండి స్క్రీన్ ప్లే నేర్చుకోవాలి, డైరెక్షన్ నేర్చుకోవాలి అని గబాబా వెళ్ళిపోయి బుక్ షాప్కి వెళ్ళటం, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసి బుక్స్ తెప్పించుకోవటం, వచ్చిన తర్వాత చూడటం, వాటిని చదవడానికి ప్రయత్నించడం, అబ్బా చాలా చికాగ్గా ఉంది, ఇంత చదవాలా అని అనుకోవటం, తీసుకెళ్ళి ఆ బుక్ను షెల్ఫ్లో పెట్టేయటం అలంకారంగా. అలా వద్దు. ఏ పుస్తకమైనా సరే చదవటానికి ప్రయత్నించండి. దానికి ఒక చిన్న టెక్నిక్, ఒక 2-3 పుస్తకాలు ఉన్నాయనుకోండి, రోజుకు 10 పేజీలు ఒక్కొక్క పుస్తకం చదవండి. ఆ చదివిన 10 పేజీలు మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా అయితే ఏమవుతుంది, 3 బుక్స్ పెట్టుకున్నారనుకోండి, ఒక 1 వీక్ 10 డేస్ అయ్యేసరికి 3 పుస్తకాలు చదవటం అవుతుంది. అలా కాకుండా నవల్లాగా మొత్తం ఒకటే చదువుకుంటూ వెళ్ళారనుకోండి, 10 పుస్తకాలు చదవడానికి కనీసం 100 రోజులు పడుతుంది. అందుకని అలా వద్దు. చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి ఆ బుక్స్ చదవటానికి ప్రయత్నించండి. అలాగే బుక్స్ చదువుతున్నప్పుడు ఒక చిన్న నోట్స్ లాగా ఏదైనా పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు రాసుకోండి. అంటే మీకు కావాల్సినవి, మీరు ఐడెంటిఫై చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు దానిలో నోట్ చేసుకోండి. దాని తర్వాత ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్న సినిమాలలో లేదా మీరు చదివినటువంటి స్క్రీన్ ప్లేలో ఎక్కడెక్కడ ఎలా అప్లై చేశారు రైటర్స్, వాటిని ఎలా వాడారు, ఎలా ఉపయోగించారు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రాసెస్లో మీరు ఒక్కళ్ళే కూర్చుని కాకుండా మీతో పాటుగా ఎవరైనటువంటి చర్చించడానికి మరో స్నేహితుడు, మరో స్క్రీన్ ప్లే రచయిత ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ గనక అభిప్రాయాలు ఒక్కళ్ళు షేర్ చేసుకుంటూ గనక చేసినట్టయితే ఇది ఇంకా తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే ఆ పుస్తకాలు ఏంటో, వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం పదండి. మొట్టమొదట తెలుగు పుస్తకాలు. ఎందుకు తెలుగు పుస్తకాలు అంటున్నానంటే, మనకి రూరల్ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీద అంత కమాండ్ లేకుండా, అంటే చిన్న వయసులో స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, అంత కమాండ్ లేని వాళ్ళకి, తర్వాత ఇంగ్లీష్ పుస్తకాలు అందుబాటులో లేని వాళ్ళ కోసం తెలుగులో చెప్తాను. తెలుగులో చాలా పుస్తకాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. కానీ ప్రతి పుస్తకాన్ని ఇది మీరు నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అని చెప్తానికి, ఎందుకంటే నాకు ఎవరు మార్కెటింగ్ నన్ను ప్రమోట్ చేసినవేం కాదు. ఇది నేను బుక్స్ చదివి దీనిలో పర్వాలేదు, బాగున్నది, ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం కరెక్ట్గా ఉంది, నేర్చుకోవడానికి అవకాశంగా ఉంది అనిపించిన పుస్తకాలు 3-4 తీసుకుని చెప్తున్నాను. చాలా పుస్తకాలు ఉన్నాయి, మీరు మార్కెట్కి వెళ్తే బోల్డ్ బుక్స్ దొరుకుతాయి, మీరు కూడా రిఫర్ చేసి కొనుక్కోండి. వాటిలో మొట్టమొదటిది పరుచూరు గోపాలకృష్ణ గారు రాసినటువంటి తెలుగు సినిమా సాహిత్యం, కథా కథనం శిల్పం. ఇది స్క్రీన్ ప్లే కోసం రాసిన పుస్తకం కాదండి, ఆయన తెలుగు సినిమా మీద రాసిన పరిశోధన గ్రంథం. మా గురువు గారికి, నాకు డిగ్రీలో ఆయన మా తెలుగు లెక్చరర్ గారు, మా గురువు గారు ఆయన రాసినటువంటి పరిశోధన గ్రంథం ఇది. దీని మీద ఆయనకు డాక్టరేట్ వచ్చింది. ఈ పుస్తకాన్ని నేను మొట్టమొదటి ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే, దీనిలో కథ ఎలా ఉండాలి, కథానిక ఎలా ఉండాలి, దాని స్వరూపం ఏంటి, అలాగే తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని రకాల సినిమాలు వచ్చినాయి, ఏ జానర్లో సినిమాలు వచ్చినాయి, వాటి ఎగ్జాంపుల్స్తో సహా ఇవ్వటం. అలాగే సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, అంటే 3 యాక్ట్ స్ట్రక్చర్, 3 యాక్ట్లు, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఉన్నటువంటి 3 యాక్ట్ స్ట్రక్చర్ని ఆధారం చేసుకుని స్క్రీన్ ప్లేని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం. అలాగే సీన్ ఆర్డర్ ఎలా ఉంటాయి, ఏదో ఎగ్జాంపుల్గా ఒక 2-3 సినిమాల యొక్క స్క్రీన్ ప్లే ఆర్డర్ ఉంటుంది. డైలాగులు ఎలా రాయాలి, డైలాగ్ రాసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి సూచనలతో పాటుగా స్క్రీన్ ప్లేకి సంబంధించిన విషయాలని కూలంకషంగా ఆ పుస్తకంలో చర్చించారు. అందువల్ల ఈ బుక్ కనుక చదివితే చాలా విషయాలు, తెలుగు సినిమాకి సంబంధించిన విషయాలు మనకి అర్థమవుతాయి. అలాగే గురువుగారు రాసిన మరో పుస్తకం ఏంటంటే 11th అవర్.
చిట్ట చివరి నిమిషంలో అంటే రేపు రిలీజ్ అవుతుందిగా రాత్రి 11 గంటలకు ఎటువంటి నిర్ణయాలు చేసి ఆర్డర్లు మార్చి తర్వాత దాన్ని మార్పులు చేర్పులు చేయటం వలన సినిమాలు ఎలా హిట్ అయ్యాయి, ఎలా విజయవంతం అయ్యాయి అనే విషయం మీద ఆయన ఈ బుక్ రాయటం జరిగింది. ఇది కూడా చాలా మంచి బుక్. అంటే కొన్ని నిర్ణయాలు మనకి లాస్ట్ అవర్లో 11th అవర్లో తీసుకునే నిర్ణయాలు మనకి సక్సెస్ఫుల్గా అంటే సినిమా రిలీజ్కి రేపు అవుతుందనగా కూడా మార్చుకోవచ్చు. రిలీజ్ అయిన తర్వాత ఏం చేయలేమండి, బిఫోర్ ఏవైనా చేసి సినిమాని హిట్ చేయడం ప్రాథమిక లక్షణం అనుకుని వారు చేసిన ప్రయోగాలు దానిలో వివరించారు. అలా కాకుండా మరొక పుస్తకం రీసెంట్గా వచ్చింది, స్క్రీన్ ప్లే 100 సత్యాలు. ఇది కూడా చాలా మంచి బుక్ అండి. దానిలో ఈ 100 సత్యాలు ఏంటో మీరు చదివితేనే అద్భుతం అండి. ఇది కూడా చాలా పరిశోధన చేసి రాశారు గురుగారు. మీరు ఆ పుస్తకం కూడా కొనుక్కొని చదువుకోవడం ట్రై చేయండి. అలాగే మరొకటి సినిమా రచనా కళ నాగేంద్ర కుమార్ వేపూరి ఆయన రాసినటువంటి బుక్ కూడా బాగుంది. అది కూడా చదవటానికి ప్రయత్నించండి. ఈ పుస్తకాలు ఉంటే చాలు. ప్రాథమికంగా సినిమా స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఎన్ని రకాల సినిమాలు ఉన్నాయి, వాటిని ఎలా రాస్తారు, వాటి స్క్రీన్ ప్లే ఎగ్జాంపుల్గా ఉన్న ఒక స్క్రీన్ ప్లే సీన్ ఆర్డర్ ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే అంటే డైలాగు స్క్రీన్ ప్లే రెండు కూడా డైలాగ్ అండ్ డిస్క్రిప్షన్ రాసినటువంటి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మీకు మొట్టమొదట అవగాహన అవుతాయి. ఇది తెలుగులో వచ్చినాయి. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. వాళ్ళు నేను మెన్షన్ చేయలేదని ఆ రచయితలను చెప్పలేదు అనుకోకుండా ఇంకా చాలా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఇంకేదైనా మంచి పుస్తకాలు నా చేతిలోకి వచ్చినట్టయితే నేను చూసినట్టయితే మళ్ళీ మరో ఎపిసోడ్లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంగ్లీష్ బుక్స్కి వచ్చేసరికి నేను యాక్చువల్గా నా స్క్రీన్ ప్లే క్లాసుల్లో కానీ రకరకాల లెక్చర్స్లో కానీ నేను ఎక్కువగా ఫాలో అయ్యి స్టూడెంట్స్ని ఫాలో అవ్వండి అని చెప్పే బుక్స్నే మీకు రిఫర్ చేస్తానండి. దానిలో సిడ్ ఫీల్డ్ రాసినటువంటి ది ఫండమెంటల్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అనే బుక్ ఒకటి, తర్వాత రాబర్ట్ మెక్కీ రాసిన ద స్టోరీ అనే బుక్, తర్వాత మూడో పుస్తకం బ్లేక్ స్నైడర్ రాసినటువంటి సేవ్ ద క్యాట్. ఈ 3 పుస్తకాలు చాలా ఇవి చదివి అర్థం చేసుకుంటే చాలండి. వరల్డ్ సినిమాని మనం దాదాపుగా 90% అర్థం చేసుకున్నట్టే. సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఆ సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్లో 3 యాక్ట్ స్ట్రక్చర్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన చెప్పిన విధానం కానీ తర్వాత అతను ఇచ్చిన ప్రిన్సిపల్స్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. సినిమాని అర్థం చేసుకోవడం, ఒక సక్సెస్ఫుల్ ఫిలింని అర్థం చేసుకోవటానికి ఈజియెస్ట్ వే 3 యాక్ట్ స్ట్రక్చర్. దీని మంచి చెడు అనేది రకరకాలు ఉంటాయి. ఏ ప్రిన్సిపల్స్ మనం ఏ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా ఇది మంచిది కాదు, ఇది మంచిది అనేవాళ్ళు రకరకాల వర్గాలు ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే సిడ్ ఫీల్డ్ని కనుక ప్రాపర్గా అర్థం చేసుకుంటే 90% స్క్రీన్ ప్లే అర్థమైనట్టే. అందుకని ప్రాథమికంగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ సిడ్ ఫీల్డ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అతని పుస్తకాల్లో ది ఫండమెంటల్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ ఒకటి, తర్వాత స్క్రీన్ రైటర్స్ వర్క్షాప్ బుక్ ఒకటి, తర్వాత 4 స్క్రీన్ ప్లేస్. ఆ 4 స్క్రీన్ ప్లేస్ ఆ పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయి, ఒక 4 సినిమాలు తీసుకుని ఆ 4 సినిమాల్లో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది దానిలో వివరించారు. కాబట్టి ఈ 3 ఇంకా చాలా బుక్స్ రాశారు ఆయన. దానిలో ఒక 3 పుస్తకాలు చాలు. ఇంకా మీ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వేరే కొనుక్కోండి. తర్వాత రాబర్ట్ మెక్కీ ది స్టోరీ స్ట్రక్చర్, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ దీనిలో ఎలా ఉందని చాలా చక్కగా వివరించారు ఈయన కూడా, రాబర్ట్ మెక్కీ అని. ఈయన కూడా ఈ బుక్ కూడా చాలా మంచి బుక్. ఇంకా తర్వాత ఈ 2 తర్వాత చదివేది బ్లేక్ స్నైడర్స్ సేవ్ ద క్యాట్. ఇది కూడా చదవటానికి ప్రయత్నించండి. ఇది లాస్ట్ చెప్పిన పుస్తకం ఫస్ట్ చదవబోకండి. ఫస్ట్ సిడ్ ఫీల్డ్ చదివి తర్వాత రాబర్ట్ మెక్కీని అర్థం చేసుకున్న తర్వాత తెలుగులో చదివిన తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళి ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుందామంటే ఈ పుస్తకం కూడా చదవండి. ఇలా ఈ 4 పుస్తకాలు తెలుగులో చెప్పిన ఒక 4 బుక్స్ తీసుకుంటే బేసిక్ నాలెడ్జ్ సంబంధించిన స్క్రీన్ ప్లే సంబంధించిన ఐడియాలు వస్తాయి. తర్వాత వచ్చేటువంటి మన ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎపిసోడ్లో స్ట్రక్చర్ అసలు చిన్న కథ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా షార్ట్స్గా డెవలప్ చేసుకోవాలి, సీన్స్గా డెవలప్ చేయాలి, దాని ట్రీట్మెంట్ ఎలా రాయాలి, తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్ ఎట్లా రాయాలి, ఆ తర్వాత ఒక్కొక్క సీన్ డివిజన్స్ ఎలా చేసుకోవాలి. తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఒక్కొక్క ఐటెంని ఒక్కొక్క విధంగా నేను ఒక్కొక్క ఎపిసోడ్లో క్లియర్గా ఈజీగా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందుకోసమని ఈ ఛానల్ని అందరూ కూడా ఫాలో అవ్వండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త అంశంతో మరో ఎపిసోడ్లో కలుసుకుంటాను. నమస్కారం.